ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్, నేను లొంగిపోయాను కదా, మా బాబాయ్ని వదిలేయండి. గో గో. ఇంతటితో నీ గేమ్ ఓవర్ యువరాజ్. పద స్టేషన్ కి. యువరాజ్, స్టాప్ జేడీ. యువరాజును వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది నా కేసు. యువరాజును పట్టుకోవాల్సింది నేను. మీరా నేనా అని ఇది గొడవ పడాల్సిన టైం కాదు. ముందు యువరాజ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం. ఏమైనా ఉంటే సాధు సార్ దగ్గర మాట్లాడండి. మీరు సస్పెన్షన్ లో ఉన్నారు. అసలు మీకు అరెస్ట్ చేసే రైటే లేదు. మర్యాదగా చెప్తున్నా, యువరాజు నాకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీడికి శిక్ష పడేలా నేను చేస్తాను. సార్ ప్లీజ్, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. కావాలంటే స్టేషన్లో యువరాజ్ని మీరే పట్టుకున్నారని ఫుల్ క్రెడిట్ మీకే ఇస్తాం. ముందుక నుంచి వెళ్దాం పదండి. ఇప్పుడు యువరాజ్ని మీరు తీసుకెళ్తే హ్యాండిల్ చేయలేరు, ఎందుకంటే మీరు ఒక్కరే వచ్చారు. మీరు ముష్టి వేసే క్రెడిట్స్ నాకేం అవసరం లేదు. హే, యువరాజుని నేను హ్యాండిల్ చేయలేనా? ఒక్కసారి వదిలి చూడండి. డిపార్ట్మెంట్లో నేనే తోపని ప్రూవ్ చేసుకుంటా. రై రారా, నువ్విక తప్పించుకోలేవు. వదరా. గేమ్ అయిపోలేదు జడే, ఇప్పుడే మొదలైంది. దేశం దాటనివ్వకుండా ఆపి చాలా పెద్ద తప్పు చేశావు. నీ మీద పగ తీర్చుకుంటా. తోపా, నువ్వా? చాలా పెద్ద తప్పు చేస్తున్నావు యువరాజ్. నువ్వు మాట్లాడుతుంది వజ్రపాటి యువరాజ్ తో, గుర్తు పెట్టుకో. మీరు పట్టుకోలేదు, నన్ను పట్టుకోనివ్వలేదు. అప్పటికి చెప్తూనే ఉన్నాం, మీరొక్కరే యువరాజ్ ని హ్యాండిల్ చేయలేరు అని. ఇప్పుడు సాధు సరికి ఏం సమాధానం చెప్తారు? వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. జేడే, ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ యూ. ప్రతిసారి అడ్డొస్తూనే ఉన్నావు జేడే. నీ గేమ్ ఫినిష్ అయ్యే టైం వచ్చింది. ఫినిష్ చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.